వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మనం హన్మకొండ రామ్నగర్లోని ఒక ఇంట్లో ఉన్నాం. నిజానికి ఇంటికి సంబంధించింది ఒక విషాద గాథనే. ఇల్లు చూస్తే బాగానే ఉంది కావచ్చు, ఇంట్లో మనుషులకు మాత్రం బాగలేరు. ఎందుకంటే ఇక్కడ మనం రుత్విక్ అనే అబ్బాయిని చూస్తున్నాం. మనం అతని బిహేవియర్ కూడా ఆటిజంతో బాధపడుతున్నాడు. ఆటిజంకి సంబంధించిన సమస్యలు ఎట్లా ఉంటాయో చూడొచ్చు. మనం ఒక 2 నిమిషాలు మాట్లాడితే ఆయన కుదురుగా ఒక దగ్గర ఉండలేడు. అంటే బుద్ధిమాంద్యం దానికి సంబంధించి ఆటిజమే కాకుండా హైపర్ యాక్టివ్ కూడా, ఈ 2 కూడా ఆయనకు తోడయ్యాయి. దీనితో ఇప్పుడు అతని వయసు 15 సంవత్సరాలు, ఎవరు కూడా నమ్మలేని పరిస్థితి. ఇప్పటి వరకు ఈ 15 సంవత్సరాల్లో ఏండ్ల కొద్దీ దాదాపు 12 సంవత్సరాలకు పైగా పూర్తి స్థాయిలో బెడ్ మీదే ఉన్నాడు. మరి అటువంటి పరిస్థితుల్లో తల్లి కావచ్చు, లేకపోతే అమ్మమ్మలు కావచ్చు, వారిని ఎవరైతే పోషణకర్తలుగా ఉన్నారో వారందరికీ ఎంత ఇబ్బంది ఉంటుందో మనకు తెలుసు. అటువంటి ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు ఋత్విక్కి సంబంధించిన సమస్య అంటే ఎవరు చూడాలి? జనరల్గా తల్లిదండ్రులు చూడాలి. కానీ ఇక్కడ బాధ్యతారాహిత్యం ఎవరిది అయిపోయింది? ఖచ్చితంగా తండ్రిది అయిపోయింది. తండ్రి ఎన్పీడీసీఎల్లో, భూపాలపల్లి ఎన్పీడీసీఎల్లో ఒక ఉన్నత ఉద్యోగిగా పనిచేస్తున్నాడు వీరభద్రరావు. ఇటువంటి పరిస్థితుల్లో తండ్రి ఖచ్చితంగా చూడాల్సిన పరిస్థితి. కానీ ఆయనది ప్రారంభం నుంచి కూడా ఒక విధంగా మాయోపాయంగానే చెప్పవచ్చు, నమ్మిచ్చి మోసం చేసిన వైనమే చెప్పవచ్చు. దానికి సంబంధించి మేడం చెప్తారు, వారి వైఫ్ ఉంది ఇక నిఖిలాదేవి. దానికి సంబంధించి అంటే ప్రారంభంలో పెళ్ళైన తర్వాత ఏ కొద్ది కాలం పాటు కుదురుగా ఉన్నాడో, కానీ అప్పటి నుంచి మాత్రం ఆయన అంతకుముందే ఎక్కడైతే మెల్లమెల్లగా మన పరిభాషలో నపుంసకత్వం ప్రారంభమైందో అప్పటి నుంచి కూడా ఒక ప్రముఖ విజయవాడలోని ఒక ప్రముఖ వైద్యుడి దగ్గర ట్యాబ్లెట్లు వాడటం, తర్వాత కూడా వయాగ్రా లాంటి ట్యాబ్లెట్లు వాడుకొని సంసారాన్ని ఇబ్బంది పెట్టడం, తర్వాత మన సినిమాల్లో చూసినట్లుగా ఉదయం పూట ఒక తీరు, రాత్రిపూట తన పైశాచికత్వాన్ని బయటపెట్టాడు. ఇటువంటి పరిస్థితులలో ఒక 3 పీజీలు చేసి ఇప్పుడు న్యాయవాద వృత్తిని కూడా, న్యాయవాద విద్యను కూడా అభ్యసిస్తున్న నిఖిలాదేవి ఎన్ని ఇబ్బందులు పడిందో మనకు తెలుసు. చివరికి కొసమెరుపు ఏమిటంటే వీళ్ళంతా కూడా ఆయన తన ఉన్నత ఉద్యోగం ద్వారా వచ్చిన ఆదాయాన్ని కావచ్చు, తనకున్న ఆదాయాన్ని కావచ్చు, తన కుటుంబ సభ్యులకు మాత్రమే పెట్టడం జరుగుతుంది. ఇప్పటి వరకు వీళ్ళు కోర్టుకు సంబంధించి, మరి కోర్టుకు వెళ్ళలేదా అంటే ఖచ్చితంగా కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు సంబంధించి కోర్టు తీర్పు ప్రకారం 33,000 రూపాయలు మాత్రమే మెయింటెనెన్స్ ఇస్తున్నారు. 33,000 రూపాయలు కేవలం వీరిద్దరు బతకడానికి మాత్రమే. లక్షలాది రూపాయలు ఇప్పటి వరకు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఒక చిన్న చిరుద్యోగం చేస్తున్నారు, దానికి సంబంధించి లక్షలాది రూపాయలు వెచ్చించారు. తర్వాత మనం చూస్తున్నాం, ఇప్పుడు మనం బాబుని ఋత్విక్కి సంబంధించింది 24 గంటలు ఒక మనిషి సరిపోడు. ఖచ్చితంగా 2 మనుషులు పార్ట్ టైంగా ఉదయం నుంచి సాయంత్రం షిఫ్ట్ల వారీగా అతన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి. హైపర్ యాక్టివ్, బుద్ధిమాంద్యం 2 ఉన్నాయి కాబట్టి చాలా ఇబ్బంది. మరి ఇటువంటి పరిస్థితులలో పోషణకర్త ఎవరు? ఖచ్చితంగా తండ్రే చూడాలి. అటు లక్షలాది రూపాయలు వెచ్చించాల్సి ఉన్నా, కేవలం మెయింటెనెన్స్ కాకుండా మిగతా డబ్బులు ఖర్చు చేయాలన్నా, అవన్నీ చూడాలన్నా ఇవన్నీ అతను మాత్రమే చేయాలి. కానీ అతను మాత్రం బాధ్యతల నుంచి పూర్తిగా పలాయనం చిత్తించాడు. కోర్టుకు వెళ్ళారు కాబట్టి ఇక నాకు అవసరం లేదు, కోర్టు తీర్పు ఎట్లా ఉంటే అట్లా అని. ఇప్పటికీ దీనికి సంబంధించి మన ముందున్న మేడం నిఖిలాదేవి గారు కావచ్చు, వారి కుటుంబ సభ్యులు, నిజానికి వారి తల్లిదండ్రులు నిజానికి కొద్ది సంవత్సరాల నుంచి కూడా వీరి పోషణ భారాన్ని వహిస్తున్నారు. ముఖ్యంగా బాబుకు సంబంధించిన అన్నీ కూడా సమస్యలన్నీ కూడా వారిని భుజాన మీద వేసుకొని వారు భరిస్తున్నారు. ఇటువంటి పరిస్థితులలో అసలు ఈ ఎపిసోడ్ ఎక్కడ ప్రారంభమైంది, వారు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, చివరకు వారు అడగాల్సింది ఏమిటని ఒకసారి మేడంని అడుగుదాం. మేడం నమస్తే అండి. అసలు ఎక్కడి నుంచి ప్రారంభమైంది వారికి సంబంధించింది కొంచెం బ్రీఫ్గా చెప్పండి. మా హస్బెండ్ 4 years వరకు బాగానే ఉన్నాను సార్. ఏ ఇయర్లో మ్యారేజ్ అయింది? 2006లో మ్యారేజ్ అయింది సార్. 2006లో మ్యారేజ్ అయింది. పాల్వంచలో ఉన్నాము. చిన్న చిన్న గొడవలు మా అత్తయ్య మామయ్యతో జెన్కోలో పాల్వంచలో చేసేది సార్. గొడవలు ఉండేవి కానీ అంత ప్రాబ్లం అనిపించేది కాదు. కానీ బాబు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి ఇక గొడవలు బాగా ఎక్కువయ్యాయి సార్. బాబు పుట్టాక ఇంకా చాలా ఎక్కువ. అప్పటికే ఆ గొడవకు ప్రధాన కారణం ఏం చెప్పేది? ప్రాపర్టీస్ కావాలని డిమాండ్ చేసేవాళ్ళు. మా మమ్మీ వాళ్ళ ప్రాపర్టీస్ తీసుకురావాలని డిమాండ్ చేయడము, గొడవల దానికోసం అదనపు కట్నం అని డౌరీ హరాస్మెంట్ ఉండేది సార్. కానీ నేను ఒకదాన్నే కాబట్టి ఎట్లాగో వాళ్ళకే అనేసి మమ్మీ వాళ్ళు కూడా వద్దు, మా తర్వాతనే ఇస్తామన్నట్టు వాళ్ళు ఉండేది. లేదు నాకు ఇప్పుడే నా పేరు మీద రాసి ఇవ్వాలని అట్లా టార్చర్ ఉండేది. బాబు పుట్టాక ఇంకెక్కువైంది సార్ టార్చర్. నాకు ప్రాపర్టీస్ తేవాలి అని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి, మా హస్బెండ్ తరపు నుంచి చాలా టార్చర్ ఉండేది నాకు. ఇక ఒక్కొక్కసారి నువ్వు రావద్దు, ప్రాపర్టీస్ లేనిది నువ్వు అసలు ఇంట్లో అడుగు పెట్టద్దు అన్న స్టేజ్కి కూడా వెళ్ళిపోయాను సార్. అట్లా చాలా ఇబ్బందులు పడ్డాము. బాబుకి 2.5-3 yearsలో మాకు ఆటిజం అని తెలిసింది. అండ్ 22 monthsకి నడిచారు సార్ బాబు. తర్వాత మాకు 2.5 years డాక్టర్ దగ్గరికి వెళ్తే బాబుకి ఆటిజం ఉందంటే ట్రీట్మెంట్ మాకు తెలిసిన రూట్లోనే వెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించాము. అది కూడా మా ఫాదరే పెట్టుకున్నాడు సార్. ట్రీట్మెంట్ ఖర్చు అంతా మా ఫాదర్. అప్పుడు కూడా గొడవలతోనే ఉండే సార్. ఎప్పుడు ఇంట్లోంచి ఎస్కేప్ అయి వెళ్ళిపోవడం.
బాబు 2011లో పుడితే 2012లో ఇంట్లోంచి చెప్పకుండా వెళ్ళిపోయి గొడవ పెట్టేసుకొని చెప్పకుండా వెళ్ళిపోయి కేసులు అయినాయి సార్. తర్వాత బాబుకి ఆటిజం అంటే మా ఫాదరే ట్రీట్మెంట్ చేయించారు సార్. అసలు అతను ఇన్వాల్వ్ అవ్వలేదు. అది అయిపోయాక 2000 ఎంప్లాయీ సార్, గవర్నమెంట్ ఎంప్లాయీ, గెస్టెడ్ ఆఫీసర్. 2019లో కేసు కాంప్రమైజ్ అయ్యి రామ్నగర్లో ఉన్నాం సార్. ఇక్కడ పోచమ్మ టెంపుల్ దగ్గర రెంట్ తీసుకొని ఉన్నాం సార్. ఓన్ హౌస్ ఉంది సార్ వికాస్ నగర్లో. కాకపోతే ఉంది సార్, కానీ మా మామయ్య నన్ను అందులోకి ఎంటర్ అవ్వనివ్వలేదు సార్. ఓన్ హౌస్లోకి ఎంటర్ అవ్వద్దు అనేసి రెంట్ హౌస్లో ఉన్నాం సార్. ఉన్నాక ఇంకా అలానే 4 years వరకు ఉన్నాం సార్, కలిసి ఉన్నాము. బాబుకి స్పీచ్ థెరపీ ఇప్పించాము. బిహేవియర్ థెరపీ అప్పుడు మాకు దొరకలేదు, కానీ స్పీచ్ ఇప్పించాము. బాబుకి మాటలు అవన్నీ వచ్చాయి సార్. మళ్ళీ వీళ్ళు మళ్ళీ డౌరీ హరాస్మెంట్ స్టార్ట్ చేశారు సార్. ఈ హరాస్మెంట్ స్టార్ట్ చేశాక ఇంకా 2019 అప్పుడే నాకు ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ ప్రాబ్లం ఉందని నాకు పెళ్లికి ముందు తెలియదు సార్. బాబు పుట్టాక కూడా తెలియదు నాకు. 2019లో మిడ్ నైట్ ఇట్లా బాగా ఏడ్చాడు సార్ ఒక రోజు నైట్. ఇంకా నాకు భయం వేసింది సార్. భయం వేసి ఎస్ఐటి హాస్పిటల్లో ట్రీట్మెంట్ నేనే తీసుకెళ్ళాను సార్. నాకు ఈ రిపోర్ట్స్ అనేవి అక్కడే దొరికాయి సార్. ఈ కొన్ని హాస్పిటల్స్, సమరం డాక్టర్ అని అవన్నీ, డిఫరెంట్ విజయవాడ డాక్టర్ సమరం దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవడం, అట్లా అన్ని రిపోర్ట్స్ అప్పుడు దొరికాయి సార్. అక్కడ తెలిసింది నాకు టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉంటున్నాడు, టెస్టోస్టెరాన్ హార్మోన్ ప్రాబ్లం ఉందని అప్పుడు తెలిసింది సార్. నాకు అప్పటి వరకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని నాకు ఐడియా లేదు సార్. పిల్లల కోసం ఇంజెక్షన్స్ వాడి పిల్లల్ని కంటారని కూడా నాకు తెలియదు సార్ రియల్గా. అట్లా మేము విఎస్ రెడ్డి హాస్పిటల్కి వెళ్ళాక తను కౌన్సిలింగ్ ఇస్తున్నప్పుడు మొత్తం బయటపడింది సార్. తన హెల్త్ ప్రాబ్లం ఎప్పటి నుంచి ఉంది, ఎలా ఉంది, బాబుని ఎట్లా ఇంజెక్షన్స్ వేస్తే బాబు పుట్టాడు అనేసి అన్ని చెప్పాడు సార్. అంటే ఈ ఇంజెక్షన్ వల్ల కూడా బాబు ఇప్పుడు ఈ ప్రాబ్లం రావచ్చు, వచ్చింది సార్. హైపర్ యాక్టివ్ వస్తుందని మాకు కూడా తెలిసింది సార్ ఇంజెక్షన్స్ వల్ల. అట్లా తను ఇంకా ఇంట్లోంచి ఎస్కేప్ అయి వెళ్ళిపోయాడు సార్ 2019లో. మేము మిస్సింగ్ కేసు పెట్టాం సార్. 66 days ఈఎల్ పెట్టుకున్నారు సార్. ప్రీ ప్లాన్గా ఈఎల్ ఎస్కేప్ అయ్యే ముందే ఈఎల్ పెట్టుకున్నారు సార్. పెట్టుకొని ఈ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాక 1 weekకి రిటర్న్ వచ్చాడు సార్. మళ్ళీ రిటర్న్ ప్రాబ్లం వచ్చాక 9 months నేనే ట్రీట్మెంట్ ఇప్పించాను సార్. విఎస్ రెడ్డి హాస్పిటల్ దగ్గర తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించాను. కానీ వాళ్ళ పేరెంట్స్ ఏంటంటే ఇంత శాలరీ ఉంది ఎందుకు ఇక్కడ ఉంచాలి అనేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి నేను ఎస్కేప్ చేశాను. బాగా వాళ్ళ పేరెంట్స్ మాటలు, బ్రదర్ మాటలు బాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు సార్. సో అట్లా 2019లో ఇంట్లోంచి ఎస్కేప్ అయ్యి వెళ్ళిపోయాడు సార్. అప్పటి నుంచి మా పేరెంట్స్ నన్ను బాబుని మొత్తం వాళ్ళే చూసుకుంటున్నారు సార్. హెల్త్ ఇష్యూస్, నాకు 2 times ఫిట్స్ వచ్చింది సార్ ఈ టెన్షన్స్తోని. 3 times కూడా చేసుకున్నాను సార్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ టార్చర్స్ వల్ల. చాలా అంటే చాలా సఫర్ అయ్యాను సార్. ఇప్పుడు నాకు మెయిన్ ఎప్పటి నుంచి ఎక్కువ ఎఫెక్ట్ బాధ అనిపిస్తుంది అంటే బాబుకి మొన్న June 5th ఫిట్స్ వచ్చింది సార్. ఫిట్స్ వల్ల వాడికి డిస్క్ బల్జ్ అయ్యి లేవలేని పరిస్థితికి వెళ్ళిపోయాడు. ఈ స్పైన్ ఇక్కడ నెక్ నుంచి కింది వరకు బల్జ్ అయింది, ఇది కూడా బల్జ్ అయిపోయింది. సో మరి వాడికి మొత్తం మాట పోయింది, లేసే పరిస్థితి కూడా లేదు. మన చిన్నపిల్లలు పసిపిల్లల్ని కనుక లేపినట్టు లేపే పరిస్థితికి వెళ్ళిపోయాం. సో అట్లా ఫిజియోథెరపీ ఇప్పించి బాబుని నడిపించడం వల్ల నాకు సియాటికా పెయిన్ వచ్చింది సార్. మొత్తం బర్డెన్ నా మీద పడి. ఇప్పుడు నా కోరిక ఏం లేదు సార్. బాబుకి ఇప్పుడు 5 therapies అవుతున్నాయి. ఫిజియోథెరపీ, సెన్సరీ, విజన్, సిబిటి అండ్ స్పీచ్ అవుతుంది సార్, సుజోక్ అవుతుంది. ఇవన్నిటికీ నాకు, నేను హౌస్ వైఫ్ని, నేను మనీ నాకు చదువుకుంటున్నాను. డాడీ ఇన్ని రోజులు డాడీ చూసుకున్నాడే. జాబ్ కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేశాను సార్. వాళ్ళ టార్చర్ వల్ల మానిపించేశారు సార్. చేశాను, టీచర్గా వర్క్ చేశాను, అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేశాను. ఏంటంటే నేను జాబ్ చేయొద్దు, ఆయనకి హెల్త్ ప్రాబ్లం ఉంది కాబట్టి నేను బయటికి వెళ్ళొద్దు. అట్లాంటి కండిషన్స్తో చాలా టార్చర్ అనుభవించాను. కొట్టడము, మిడ్ నైట్లో కావాలని మా మమ్మీ పాలంచ్లో ఉన్నప్పుడు నా మెడకాయ కట్టుకొని నేను ప్రాపర్టీ తీసుకురాకపోతే నేను చంపేస్తా అనడం, ఇట్లా చాలా చూపించాడు సార్ నాకు టార్చర్. ఉదయం ఒక తీరు, రాత్రి ఒక తీరు ఉండేది అన్నది ఎట్లా, ఏం చేసేది అప్పుడు? నైట్ మార్నింగ్ అంతా బాగానే ఉంటాడు సార్.
నైట్ అయితే ఇంకా 9:30 నుంచి ఆయనకి సడన్గా ఏడ్చేస్తాడు, నిద్రపోడు, అటు ఇటు తిరుగుతూ ఉంటాడు, ఆగమాగం అయిపోతాడు సార్. ఏమవుతుందో అర్థం కాదు. మరి ఆయన హెల్త్ ఇష్యూ వల్ల అట్లా ఉంటాడో ఏమో కానీ అస్సలు నిద్రపోడు. టీవీ తను చేసిన తప్పులను క్షమించమని ఎప్పుడైనా అడిగాడా? అట్లా ఏమి ఉండదు సార్, అస్సలు అడగదు సార్. అంటే ఈ టాబ్లెట్లు వాడినప్పుడు మీరు అడగలేదా? ఇవన్నీ ఎందుకు వాడినావు, దీనివల్ల ఇబ్బంది అని మీరు అడగలేదా? మాకు తెలియదు సార్ అప్పుడు. మేము పాల్వంచం కూడా అడిగే అవకాశం లేదు. లేదు సార్. ఇక అతను బిహేవియర్ బాగా ఎస్కేప్ అవుతాడు సార్. మనం ఏమన్నా మాట్లాడితే సైకోలాగా అరుస్తాడు సార్. ఇంకా మనల్ని మాట్లాడనివ్వరు, కొడతాడు. సో ఇంకా నా బాబు కోసమనే నేను కలిసి ఉన్నాను సార్. అట్లా ఉన్నాను. కానీ ఇప్పుడు నా ప్రాబ్లం ఏంటంటే బాబుకి ట్రీట్మెంట్ ఏజ్ ఎక్కువ ఉంది, 15 years ఉంది. ఇప్పుడు కరెక్ట్గా ట్రీట్మెంట్ అవుతేనే బాబు సెట్ అవుతాడు. లేకపోతే బాబు కండిషన్ అనేది చాలా దారుణంగా స్టేజ్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పటికే కరెక్ట్గా లేదు బాబు కండిషన్. సో ఏంటంటే కోర్ట్ ఇష్యూస్ ఉన్నా కానీ కోర్టులో జరిగేది జరుగుతుంది సార్. కానీ బాబు కోసం బాబుని మనం అన్యాయం చేయలేము, ట్రీట్మెంట్ జరుపుకుంటూ అన్యాయం చేసుకోలేము కదా సార్. అది నా బాధ. జనరల్గా ఇటువంటి ఇష్యూలు అయినప్పుడు ఎవరైనా పెద్దల దృష్టికి తీసుకెళ్తారు. మీ పేరెంట్స్ కాకుండా సార్ వాళ్ళ పేరెంట్స్ దృష్టికి, వాళ్ళ కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకెళ్లారు ఇవన్నీ? అన్నీ తెలుసు సార్ వాళ్ళకి తెలుసు. ఎల్డర్స్లో కూడా చాలాసార్లు కూర్చున్నాం సార్. 20 years, దాదాపు అప్రాక్సిమేట్ 20 years అవుతుంది మ్యారేజ్ అయ్యి. 10 years నుంచి నేను కోర్టు చుట్టూ, స్టేషన్ల చుట్టూ, పెద్ద మంది 17 yearsకి మ్యారేజ్ అయింది సార్ నాకు. ఎల్డర్స్ చుట్టూ తిరగడం. ఎల్డర్స్లో కూర్చున్నప్పుడు 5,000 ఇస్తా అన్నారు సార్ నాకు మెయింటెనెన్స్. బాబుకి నాకు 5,000 మెయింటెనెన్స్ ఇస్తాను. దానివల్ల మేము కోర్టుకి వెళ్ళాల్సి వచ్చింది. కోర్టులో 33,000 ఇంటర్మ్ మెయింటెనెన్స్ ఇస్తున్నారు. పేరెంట్స్ ఏమంటారు? పెద్ద మనుషుల మధ్యలో అయింది. వాళ్ళు ఏమంటారు సార్, నా కొడుకు వాళ్ళ కొడుకు ప్రాబ్లం వాళ్ళకి తెలుసు సార్. వాళ్ళకి తెలిసే దాచిపెట్టి పెళ్లి చేశారు. కానీ ఏంటంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే వాళ్ళకి ప్రాపర్టీస్ అంటే బాగా ఎట్లన్నా ప్రాపర్టీస్ తెచ్చుకోవాలనేసి, వీళ్ళకి హెల్త్ ప్రాబ్లం ఉన్నా కూడా దాచిపెట్టేసి మా పేరెంట్స్ ప్రాపర్టీ కోసం మ్యారేజ్ చేశారు. తన శారీరక వైకల్యాన్ని దాచిపెట్టడం ఒకటి, మిమ్మల్ని డౌరీ ఇవ్వమనట. ఈ రెండు కాకుండా ఇంకేమైనా సమస్యలు ఎదుర్కొన్నారా ఆయన నుంచి మీరు? గోల్డ్ కదా సార్, గోల్డ్ ఇప్పుడు మా పేరెంట్స్ పెట్టిన గోల్డ్ కూడా కావాలని టార్చర్ చేశారు సార్. మా ఫాదర్ అగ్రికల్చర్ లోన్ తీసుకుంటారు అనేసి, లోన్ వికాస్ నగర్ ఇల్లు కోసం అని, అట్లా చాలా గోల్డ్ గురించి చాలా గొడవలు అయ్యాయి సార్. ఇక్కడ మనం ఒకసారి చూడొచ్చు, దీనికి సంబంధించింది కూడా. అంటే ఎవరైతే వారి హస్బెండ్ ఉన్నారో ఆయన నిజానికి వీరు చెప్పిన ఆరోపణ బట్టి ఏ ఇంజక్షన్లు అయితే వాడాడో, ఏ ట్యాబ్లెట్లు అయితే వాడాడో వాటన్నిటికి సంబంధించి ఈరోజు బాబు ఎదుర్కొంటున్న ఇబ్బంది. బాబు ద్వారా అంటే కన్న ప్రేమ బాబుని ఎట్టి పరిస్థితిలో దూరం చేసుకోదు, బాబును పోషిస్తున్నారు. తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా వాళ్ళంతా కూడా తనకి రెప్పలా చూసుకుంటున్నారు. కానీ ఇవాళ బాబుకు జరిగిన ఇబ్బంది అంతా కూడా ఎవరైతే వీరభద్రరావు ఉన్నారో ఆయన తెలుసో తెలియకనో తన వైకల్యమో తనకి జరిగిన ఇబ్బందిని ఎదుర్కోవటానికి ఎవరికి చెప్పకుండా ఏ అర్ధరాత్రి ఏడవటం తప్ప మిగతా పనులు ఏవి కూడా వాళ్ళకి మనసు చెప్పలేకపోయాడు. వీళ్ళు చెప్పిన ఆరోపణను బట్టి వాళ్ళ తల్లిదండ్రులకు, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ తెలుసు. అయినా కూడా చాలా సంఘటనలు జరిగినట్టుగా నిజాన్ని దాచి నిఖిలాదేవితో పెళ్లి చేశారు. ఆ తర్వాత అప్పటి నుంచి కూడా అది డౌరీ హరాస్మెంట్ కావచ్చు, లేకపోతే అదనపు సంబంధించిన ఆస్తుల కోసం కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం కావచ్చు, అన్నీ చేసి చివరకు ఎస్కేప్ అయిన తర్వాత ఇక భార్యను కానీ బాబును కానీ పట్టించుకున్న దాఖలాలు లేవు. మళ్ళీ చివరకు పెద్ద మనుషుల మధ్య జరిగిన పంచాయతీ కూడా ఎలాంటి ఫలితం ఇవ్వకపోవడంతో కోర్టుకు ఆశ్రయించాల్సి వచ్చింది. ఈ రోజు ఆమె ఎదుర్కొంటున్న ఇబ్బంది ఏమిటి అంటే బాబుతో బాగా ఇబ్బంది. బాబును చూసుకోవడం ఇబ్బంది కాదు, కానీ బాబును చూసుకోవడానికి తగిన పోషణ కావాలి, పరిహారం కావాలి. మరి దాన్ని ఎవరు ఇవ్వాలి? అధికారులు ఇవ్వాలా, ప్రభుత్వం ఇప్పించాలా, న్యాయస్థానాలు తీర్పు ఇవ్వాలా? వారి కుటుంబ సభ్యులు కూడా, వారి తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం.